బిగ్ బాస్. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ సీజన్ 9 మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు చేరుకుంటుంది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఈ సీజన్ మొదటి నుంచే చాలా స్పెషల్. ఎందుకంటే మొదట అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ ని సెలెక్ట్ చేసి 6 బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ తో షో మొదలైంది. ఆ 6 చివరి వారం వరకు నిలబడిన వాళ్ళు మాత్రం కళ్యాణ్ పడాలా, డీమాన్ పవన్. ఇక సోషల్ మీడియా పోల్ ప్రకారం చూసుకున్నట్టయితే కామన్ మ్యాన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అదెవరో కాదు, కళ్యాణ్ పడాలాకి ఎక్కువగా ఓటింగ్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇక టాప్ 3 మాత్రం దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. కళ్యాణ్ పడాలా, తనూజ, ఇమాన్యుయల్ ఈ ముగ్గురు సీజన్ 9 టాప్ 3 గా ఫైనల్ రేసులో ఉన్నారు. కానీ అసలు కళ్యాణ్ పడాలకు ఎందుకంత క్రేజ్ అనే విషయానికి వస్తే ముందుగా అతడు బిగ్ బాస్ కు కామనర్ గా వచ్చాడు. అంతేకాదు ఆర్మీ మ్యాన్ కావడంతోనే మొదటి రోజు నుంచి ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ప్రతి టాస్క్ ను నిజాయితీగా ఆడటం, హౌస్ లో అందరితో మంచిగా ఉండటం ఇవన్నీ కలిసి కళ్యాణ్ ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మార్చాయి. ఇక తనుజతో ఫ్రెండ్షిప్, ఇమాన్యుయల్, డీమాన్ పవన్ తో క్లోజ్ బాండింగ్ ఇవన్నీ కలిసి అతడి జర్నీ మరింతగా పవర్ఫుల్ చేశాయి. ఇలా ప్రస్తుతం ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. అయితే కళ్యాణ్ ఆర్మీ కాదని ఓ జవాన్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనికి ప్రతికూలంగా కళ్యాణ్ స్నేహితుడు అదంతా అబద్ధమని, 90 రోజులు లీవ్ అనేది అవసరాన్ని బట్టి ఇస్తారని, దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందని, కళ్యాణ్ నిజంగా దేశ సేవకుడే అని మరో వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఏది ఏమైనా కళ్యాణ్ అభిమానులు మాత్రం బిగ్ బాస్ 9 విన్నర్ అవ్వాలని పోరాడుతూనే ఉన్నారు. కానీ చాలా తక్కువ గ్యాప్ తోనే ఇమాన్యుయల్, తనూజ కూడా దూసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ వారం సెకండ్ ఫైనలిస్ట్ కోసం నువ్వా నేనా సాగిన ఈ పోరులో వీరిద్దరూ పడిన కష్టానికి క్రేజ్ పెరిగింది. ఇక డీమాన్ పవన్ విషయానికి వస్తే గత వారం సెలబ్రిటీ కంటెస్టెంట్ అయిన రీతు ఎలిమినేట్ అయిన తర్వాత పవన్ డల్ అవుతాడని అందరూ అనుకున్నా ఈ వారం మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంటర్టైన్ ఇచ్చాడు డీమాన్ పవన్. ఇక ఈ వారం సంజన, సుమన్ శెట్టి, భరణి విషయానికి వస్తే సంజన తన ఏడుపుతో, ఇమాన్యుయల్ తో అలకతో అలా గడిచిపోయింది. ఇక సుమన్ శెట్టి విషయానికి వస్తే తనెంత కష్టపడ్డా ఫలితాన్ని మాత్రం అందుకోలేక ఫస్ట్ గేమ్ నుంచి తక్కువ పాయింట్స్ సాధించి గేమ్స్ ఆడలేకపోయాడు. ఇక భరణి కష్టపడి ఆడినా చివరి వరకు రాలేకపోయాడు. ఇక మొత్తంగా ఈ వారం అలకలు, ఎమోషన్స్, కాసేపు నవ్వు ఇలా గడిచిపోయింది. ఇక ఈ వారం ఎలా గడిచిపోయినా శని, ఆదివారాలు మాత్రం మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే శనివారం నాగార్జున ఎవరిని క్వశ్చన్ చేస్తాడు, ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొల్పుతోంది. మరి ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అవుతారా, టాప్ 5 కి ఎవరు వెళ్తారు అనేది ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. మరి విన్నర్ కోసం మాత్రం డిసెంబర్ 21 వరకు ఎదురు చూడాల్సి ఉంది. బిగ్ బాస్. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ సీజన్ 9 మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు చేరుకుంటుంది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఈ సీజన్ మొదటి నుంచే చాలా స్పెషల్. ఎందుకంటే మొదట అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ ని సెలెక్ట్ చేసి 6 బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ తో షో మొదలైంది. ఆ 6 చివరి వారం వరకు నిలబడిన వాళ్ళు మాత్రం కళ్యాణ్ పడాలా, డీమాన్ పవన్. ఇక సోషల్ మీడియా పోల్ ప్రకారం చూసుకున్నట్టయితే కామన్ మ్యాన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అదెవరో కాదు, కళ్యాణ్ పడాలాకి ఎక్కువగా ఓటింగ్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇక టాప్ 3 మాత్రం దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. కళ్యాణ్ పడాలా, తనూజ, ఇమాన్యుయల్ ఈ ముగ్గురు సీజన్ 9 టాప్ 3 గా ఫైనల్ రేసులో ఉన్నారు. కానీ అసలు కళ్యాణ్ పడాలకు ఎందుకంత క్రేజ్ అనే విషయానికి వస్తే ముందుగా అతడు బిగ్ బాస్ కు కామనర్ గా వచ్చాడు. అంతేకాదు ఆర్మీ మ్యాన్ కావడంతోనే మొదటి రోజు నుంచి ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ప్రతి టాస్క్ ను నిజాయితీగా ఆడటం, హౌస్ లో అందరితో మంచిగా ఉండటం ఇవన్నీ కలిసి కళ్యాణ్ ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మార్చాయి. ఇక తనుజతో ఫ్రెండ్షిప్, ఇమాన్యుయల్, డీమాన్ పవన్ తో క్లోజ్ బాండింగ్ ఇవన్నీ కలిసి అతడి జర్నీ మరింతగా పవర్ఫుల్ చేశాయి. ఇలా ప్రస్తుతం ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. అయితే కళ్యాణ్ ఆర్మీ కాదని ఓ జవాన్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనికి ప్రతికూలంగా కళ్యాణ్ స్నేహితుడు అదంతా అబద్ధమని, 90 రోజులు లీవ్ అనేది అవసరాన్ని బట్టి ఇస్తారని, దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందని,
కళ్యాణ్ నిజంగా దేశ సేవకుడే అని మరో వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఏది ఏమైనా కళ్యాణ్ అభిమానులు మాత్రం బిగ్ బాస్ 9 విన్నర్ అవ్వాలని పోరాడుతూనే ఉన్నారు. కానీ చాలా తక్కువ గ్యాప్ తోనే ఇమాన్యుయల్, తనూజ కూడా దూసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ వారం సెకండ్ ఫైనలిస్ట్ కోసం నువ్వా నేనా సాగిన ఈ పోరులో వీరిద్దరూ పడిన కష్టానికి క్రేజ్ పెరిగింది. ఇక డీమాన్ పవన్ విషయానికొస్తే గత వారం సెలబ్రిటీ కంటెస్టెంట్ అయిన రీతు ఎలిమినేట్ అయిన తర్వాత పవన్ డల్ అవుతాడని అందరూ అనుకున్నా ఈ వారం మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంటర్టైన్ ఇచ్చాడు డీమాన్ పవన్. ఇక ఈ వారం సంజన, సుమన్ శెట్టి, భరణి విషయానికొస్తే సంజన తన ఏడుపుతో, ఇమాన్యుయల్ తో, అలకతో అలా గడిచిపోయింది. ఇక సుమన్ శెట్టి విషయానికొస్తే తనెంత కష్టపడ్డా ఫలితాన్ని మాత్రం అందుకోలేక ఫస్ట్ గేమ్ నుంచి తక్కువ పాయింట్స్ సాధించి గేమ్స్ ఆడలేకపోయాడు. ఇక భరణి కష్టపడి ఆడినా చివరి వరకు రాలేకపోయాడు. ఇక మొత్తంగా ఈ వారం అలకలు, ఎమోషన్స్, కాసేపు నవ్వు ఇలా గడిచిపోయింది. ఇక ఈ వారం ఎలా గడిచిపోయినా శని, ఆదివారాలు మాత్రం మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే శనివారం నాగార్జున ఎవరిని క్వశ్చన్ చేస్తాడు, ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొల్పుతోంది. మరి ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అవుతారా, టాప్ 5 కి ఎవరు వెళ్తారు అనేది ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. మరి విన్నర్ కోసం మాత్రం డిసెంబర్ 21 వరకు ఎదురు చూడాల్సి ఉంది. బిగ్ బాస్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? యా ప్లీజ్. బిగ్ బాస్ సీజన్ 9 మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు చేరుకుంటుంది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఈ సీజన్ మొదటి నుంచే చాలా స్పెషల్. ఎందుకంటే మొదట అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ ని సెలెక్ట్ చేసి 6 బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ తో షో మొదలైంది. ఆ 6 చివరి వారం వరకు నిలబడిన వాళ్లు మాత్రం కళ్యాణ్ పడాలా, డీమాన్ పవన్. ఇక సోషల్ మీడియా పోల్ ప్రకారం చూసుకున్నట్టయితే కామన్ మెన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అదెవరో కాదు, కళ్యాణ్ పడాలకి ఎక్కువగా ఓటింగ్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇక టాప్ 3 మాత్రం దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. కళ్యాణ్ పడాలా, తనూజ, ఇమాన్యుయల్ ఈ ముగ్గురు సీజన్ 9 టాప్ 3 గా ఫైనల్ రేసులో ఉన్నారు. కానీ అసలు కళ్యాణ్ పడాలకు ఎందుకంత క్రేజ్ అనే విషయానికి ముందుగా అతడు బిగ్ బాస్ కు కామనర్ గా వచ్చాడు. అంతేకాదు ఆర్మీ మ్యాన్ కావడంతోనే మొదటి రోజు నుంచి ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ప్రతి టాస్క్ ను నిజాయితీగా ఆడటం, హౌస్ లో అందరితో మంచిగా ఉండటం ఇవన్నీ కలిసి కళ్యాణ్ ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మార్చాయి. ఇక తనుజతో ఫ్రెండ్షిప్, ఇమాన్యుయల్, డీమాన్ పవన్ తో క్లోజ్ బాండింగ్ ఇవన్నీ కలిసి అతడి జర్నీ మరింతగా పవర్ఫుల్ చేశాయి. ఇలా ప్రస్తుతం ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. అయితే కళ్యాణ్ ఆర్మీ కాదని ఓ జవాన్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనికి ప్రతికూలంగా కళ్యాణ్ స్నేహితుడు అదంతా అబద్ధమని, 90 రోజులు లీవ్ అనేది అవసరాన్ని బట్టి ఇస్తారని, దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందని, కళ్యాణ్ నిజంగా దేశ సేవకుడే అని మరో వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఏది ఏమైనా కళ్యాణ్ అభిమానులు మాత్రం బిగ్ బాస్ 9 విన్నర్ అవ్వాలని పోరాడుతూనే ఉన్నారు. కానీ చాలా తక్కువ గ్యాప్ తోనే ఇమాన్యుయల్, తనూజ కూడా దూసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ వారం సెకండ్ ఫైనలిస్ట్ కోసం నువ్వా నేనా సాగిన ఈ పోరులో వీరిద్దరూ పడిన కష్టానికి క్రేజ్ పెరిగింది. ఇక డీమాన్ పవన్ విషయానికొస్తే గత వారం సెలబ్రిటీ కంటెస్టెంట్ అయిన రీతు ఎలిమినేట్ అయిన తర్వాత పవన్ డల్ అవుతాడని అందరూ అనుకున్నా ఈ వారం మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంటర్టైన్ ఇచ్చాడు డీమాన్ పవన్. ఇక ఈ వారం సంజన, సుమన్ శెట్టి, భరణి విషయానికొస్తే సంజన తన ఏడుపుతో, ఇమాన్యుయల్ తో, అలకతో అలా గడిచిపోయింది. ఇక సుమన్ శెట్టి విషయానికొస్తే తనెంత కష్టపడ్డా ఫలితాన్ని మాత్రం అందుకోలేక ఫస్ట్ గేమ్ నుంచి తక్కువ పాయింట్స్ సాధించి గేమ్స్ ఆడలేకపోయాడు. ఇక భరణి కష్టపడి ఆడినా చివరి వరకు రాలేకపోయాడు. ఇక మొత్తంగా ఈ వారం అలకలు, ఎమోషన్స్, కాసేపు నవ్వు ఇలా గడిచిపోయింది. ఇక ఈ వారం ఎలా గడిచిపోయినా శని, ఆదివారాలు మాత్రం మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే శనివారం నాగార్జున ఎవరిని క్వశ్చన్ చేస్తాడు, ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొల్పుతోంది. మరి ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అవుతారా, టాప్ 5 కి ఎవరు వెళ్తారు అనేది ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. మరి విన్నర్ కోసం మాత్రం డిసెంబర్ 21 వరకు ఎదురు చూడాల్సి ఉంది.